మీరు విఐపి యాటిట్యూడ్ మానేసేయండి. దీపాంకర్ వైస్ ప్రెసిడెంట్ దీపాంకర్ ఘోష్ గారు కూడా ఇదే చెప్తా ఉన్నారు. ప్రతి టెంపుల్లో విఐపి ఫోకస్ ఎక్కువైపోయింది. మనకు కావాల్సింది నాట్ అబౌట్ విఐపి ఫోకస్ కాదు, మనకు కావాల్సింది సగటు భక్తుడు, సామాన్య భక్తుడు వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. దానికి చర్యలు మీరు ఏం తీసుకుంటున్నారు? ఈ దృష్టితో ఆలోచించకపోతే ఇలాంటి దృష్టాంతాలు, దుర్ఘటనలు మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైనా ఈఓ గారు కానీ ఏఈఓ గారు కానీ మీరు మేల్కొని, మీరు పాలకా మండలి మేల్కొని, చైర్మన్ టీటీడీ చైర్మన్ మీరు కూడా మేల్కొని భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చనిపోయిన ప్రతి వ్యక్తికి టీటీడీ తరపు నుంచి, పోలీసు తరపు నుంచి, పాలకా మండలి తరపు నుంచి మీరు వెళ్ళి పరామర్శించేలా చేస్తాం. అలాగే ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తారు. అంతేకాకుండా క్షతగాత్రులైన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట ఇచ్చాను. మీరు క్షమించమని మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి ప్రతి ఒక్కరిని అడిగాను, వారి కుటుంబ సభ్యులను అడిగాను. అలాగే మీరు నయమయ్యాక, చికిత్స పూర్తయ్యాక మిమ్మల్ని టీటీడీకి మళ్ళీ స్వామివారి దర్శనం చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంట్లో దింపుతామని తెలియజేసిన వాళ్ళందరికీ ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇంకెప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఈ విఐపి ట్రీట్మెంట్ ఆగిపోవాలి. విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి రావాలి ప్రతి టెంపుల్. నేను అదే కోరుకుంటా ఉన్నాను. సార్, ఇప్పుడు ప్రతి టెంపుల్లో కానీ నార్త్ ఇండియాలో కానీ క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి టీటీడీ గారి సలహాలు తీసుకుంటారు. క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్ టీటీడీ is known for crowd management. TTD's expertise is crowd management. అంటే 4 లక్షల మంది గరుడ సేవకు వచ్చినప్పుడు ఎప్పుడు దుర్ఘటన జరగల. 2500 మంది జరిగినప్పుడు కొంతమంది అంటున్నారు దీంట్లో ఏదైనా కావాలని చేశారా, కావాలని మూసేశారా, కొంతమంది పోలీస్ శాఖలు ఉద్దేశపూర్వకంగా చేశారా, దీన్ని కూడా దృష్టిలో చెప్పమంటున్నారు. ఇది చెప్పింది స్వయాన కొంతమంది క్షతగాత్రులు, వాళ్ళ పోలీసులో కొంతమంది బాధ్యత ప్రవర్తన విధానం చూస్తుంటే కావాలని చేశారని కూడా అనిపిస్తుంది. భిన్నమైన అభిప్రాయం ఉంది. నేను దాన్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్తున్నాను ఎంక్వైరీలో. ఎందుకంటే టీటీడీ బోర్డ్ ఈజ్ known for its crowd management. అలాగే ప్రత్యేకించి టు ది ఎంటైర్ నేషన్, టు ది ఎంటైర్ కంట్రీ, టు ది ఎంటైర్ సనాతని బిలీవర్స్, టు ఎంటైర్ హిందూ సమాజ్, ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, I profusely, my wholehearted apologies for what had happened. It is about responsibility about TTD EO, TTD EAO and TTD chairman. They should have done this. They should have done elaborate arrangements, which they had done. They had done elaborate arrangements. They had done everything possible. Somewhere, the police attitude is not right in this particular area. Even there is a concern. Had they done it on purpose? That's what even people who got wounded, they had said. And there is multiple opinions on this. That is one aspect. Here we are not trying to escape. My heartfelt, my profuse apologies to entire nation for what had happened. Chetuletti, with both folded hands, I'm saying we are extremely sorry for what had happened. We can never get back the lives, but I told everybody,